హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. గైస్, ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట. ఎలాగా అంటే డైలీ వ్లాగ్స్ కాదు, ఫెస్టివల్ వ్లాగ్స్ కాదు, ట్రావెల్ వ్లాగ్స్ కాదు అనమాట. ఈ రోజు అయితే నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను, చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్. సో ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట నాకైతే. అందుకని అయితే నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకైతే ఇది కనిపించింది. సో వెంటనే ఆర్డర్ అయితే చేసేసాను. ఇక ఆర్డర్ చేసిన తర్వాత నాకు ఒక 4-5 డేస్కి అయితే వచ్చిందనమాట. ఇక ఈ రోజే వచ్చింది అది. సో దానికోసం అని చెప్పేసి వెంటనే చూసి నేనైతే మీతో షేర్ చేసుకుందాం, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరైతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అయితే చూడండి. సో ఇక వీడియో విషయానికి వస్తే ఇదేనమాట నేను తీసుకున్న ప్రోడక్ట్. లాకర్ అనమాట, ఫింగర్ ప్రింట్ లాకర్. అలాగే టెక్నాలజీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో దీని ఛార్జ్ ఎంత పడింది ఏంటనేది నేను వీడియో ఎండింగ్లో అయితే మీకు చెప్తాను. అలాగే లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయండి. అలాగే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే డీటెయిల్డ్గా ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి, దీనికి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఎలా పెట్టుకోవచ్చు, ఎలా సెట్ చేయొచ్చు అని చెప్పేసి మొత్తం అయితే వివరంగా నేను చెప్తాను. సో అందుకని ఎక్కడ స్కిప్ చేయొద్దని చెప్తున్నాను. ఇక ఇది వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ ప్యాడ్ లాక్ అని చెప్పేసి ఉందన్నమాట. డోంట్ నీడ్ ఏ కీ, అంటే మనకి ఎప్పుడు నార్మల్గా అందరు యూజ్ చేసే కీస్తో పని లేకుండా ఇదైతే వండర్ఫుల్గా పనిచేస్తుంది మనకి. సో ఇక వచ్చేసరికి ఓపెన్ చేసి దీనిలో ఏమొచ్చినాయో చూద్దాం. ముందు ఇక్కడ వచ్చేసరికి ఛార్జింగ్ కేబుల్ అయితే వచ్చింది. సో ఇదైతే ఛార్జ్ అంటే రీఛార్జబుల్ అనమాట, ఛార్జింగ్తో వర్క్ అవుతుంది. ఇక దీనిలో వచ్చేసరికి కీ ఇలా ఉంది. సో చూడండి, చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. వెయిట్ చాలా తక్కువగా ఉంది. సిల్వర్ కలర్తో అయితే ఇచ్చారు. మధ్యలో ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. ఇక్కడే ఫింగర్ ప్రింట్స్ సెట్ చేసుకోవాలన్నమాట. ఎలా చేయాలి ఏంటనేది ముందు వీడియోలో చూద్దాము. అలాగే కింద వచ్చేసి మనకి చూడండి ఛార్జింగ్ కేబుల్, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారనమాట. ఇక లోపల వచ్చేసరికి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. దీనిలో మొత్తం చదివి ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మొత్తం చూద్దాము. ఇంకా ఫస్ట్లీ దీని విషయానికి వస్తే, అంటే ఫస్ట్ మనం ఫింగర్ ప్రింట్ చేసుకోవాలి కదా. ఇది లాక్ అయితే ఓపెన్ అవ్వాలి కాబట్టి ఫస్ట్లీ ఎవరి ఫింగర్ ప్రింట్ అయితే ఉండదు కాబట్టి ఏ ఫింగర్ పెట్టినా అది మనకైతే ఓపెన్ అవుతుంది. అలా ఏ ఫింగర్ పెట్టినా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనమైతే ఫింగర్ ప్రింట్స్ సెట్ చేసుకోవాలి. ఇక దీనిలో వచ్చేసరికి మనకి ఎన్ని ఫింగర్ ప్రింట్స్ సెట్ చేసుకోవచ్చు అనేది దీనిలో రాసుంది. ఇక్కడ వచ్చేసరికి అన్లాక్ మెథడ్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ ఫస్ట్, తర్వాత నంబర్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ వచ్చేసరికి 30 ఫింగర్స్ వరకు అయితే మనమైతే దీనిలో లాక్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఛార్జింగ్ టైప్ వచ్చేసరికి మైక్రో యూఎస్బి, ఎమర్జెన్సీ అన్లాక్ కూడా ఉంటుందన్నమాట. ఎవరైనా అంటే మనం దీనిలో ఫింగర్ ప్రింట్స్ పెట్టని వాళ్ళు దీన్ని ఓపెన్ చేయాలంటే మనం ఎమర్జెన్సీ కోడ్ ఒకటైతే దీనిలో మళ్ళీ ఇన్బిల్ట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేయాలి ఏంటనేది నేను చెప్తాను. సో అది చేసుకున్న తర్వాత వేరే ఎవరికైనా మనం ఓపెన్ చెప్పాలి అని అంటే ఆ కోడ్ చెప్తే చాలు. ఆ కోడ్ దీనిలో పెడితే, అంటే ఎన్నిసార్లు ఎలా పెట్టాలి ఏంటనేది చెప్తాను, అది పెడితే వాళ్ళకి అది లాక్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇది టైం వచ్చేసరికి 6 months వరకు అయితే కొంచెం గ్యారంటీ అయితే ఉంటుంది. 6 months తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. అలాగే మెటల్ వచ్చేసరికి జింక్ ఎల్లాయ్ అనమాట. డైమెన్షన్స్ వచ్చేసరికి 76:46. ఇక డైమెన్షన్స్ వచ్చేసరికి 76:46 13 mm అనమాట. ఇక వర్కింగ్ టెంపరేచర్ వచ్చేసరికి 10 to 15 degrees Celsiusలో ఎక్కడైనా వర్క్ చేస్తుంది ఇది. దీనికి వచ్చేసరికి డీటెయిల్స్ ఇవన్నమాట. ఇక రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2 ఫింగర్ ప్రింట్స్ పెట్టినాయి, అంటే రెండు వేలు ఏవి పెట్టినా సరే మనకి ఇదైతే లాక్ ఓపెన్ అవుతుంది. చూసారు కదా, నేను ఈ వేలు పెట్టి అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడైతే ఇక ఎలా ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకోవాలి ఏంటనేది చెప్తాను. మళ్ళీ పెట్టాను, ఇప్పుడు ఈ ఫింగర్ పెడుతున్నాను, ఓపెన్ అయింది. ఈ 2 ఫింగర్స్కే ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకా ఈ 3rd ఫింగర్ పెడుతున్నాను, చూడండి ఓపెన్ అవ్వదు, రెడ్ లైట్ అలానే ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత గ్రీన్ లైట్ వస్తే ఓపెన్ అయినట్టు అనమాట. 2 ఇచ్చారు కదా, 2 ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేసుకోవాలనేది చెప్తాను. ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత అయితే మన ఫింగర్స్ అయితే
సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ ఫింగర్ అయితే సెట్ చేస్తాను. ఇందాక ఈ ఫింగర్ పెడితే రాలేదు కదా, సో ఇలా నొక్కి ప్రెస్ చేసి ఉంచాలన్నమాట. ఇక్కడ వైట్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఇప్పుడు బ్లూ లైట్ వచ్చేదాకా ఉంచాలి. ఇలా బ్లూ లైట్ వచ్చేదాకా ఉంచితే మనకి ఫింగర్ అనేది దానిలో సెట్ అవుతుందన్నమాట. నేను మాన్యువల్లో చదివి దీన్ని ట్రై చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం అనమాట ట్రై చేయటం, ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది నాకు ఐడియా లేదు. దానిలో చదివి నేను అయితే చేస్తున్నాను అనమాట. గ్రీన్ లైట్ అయితే వచ్చింది కదా, సో క్లోజ్ చేసి అయితే చూద్దాము అది ఓపెన్ అయిద్దా లేదా అనేది. బ్లూ లైట్ వచ్చేసింది. ఓకే, ఆ బ్లూ లైట్ వచ్చిందాక నేను ఫింగర్ దానిలోనే ఉంచాలనుకుంటా. దానిలో బ్లూ లైట్ వచ్చిందాక ఉంచమన్నారు, నేను గ్రీన్ లైట్ రాగానే తీసేసాను. సో ఓపెన్ చేసి చూద్దాం. ఇది కొంచెం సెట్ చేయటం కొంచెం డిఫికల్ట్గానే ఉంది గైస్. ఓకే, ఇదైతే ఆగిపోయింది. ఇప్పుడు ట్రై చేద్దాము. రెడ్ లైట్ అయితే వస్తుంది కదా, సో మళ్ళీ ఇది ఓపెన్ చేసి చూసి బ్లూ లైట్ వచ్చిందాక ఉంచుదాము. ఇందాకలా బ్లూ లైట్ రాకముందు ఓకే, ఇప్పుడు బ్లూ లైట్ అయితే వచ్చింది. మళ్ళీ వైట్ లైట్ వచ్చింది, రెడ్ లైట్ వచ్చింది. సరే చూద్దాము ఒకసారి. ఓకే, ఓపెన్ అయింది గైస్. ఓకే, బ్లూ లైట్ వచ్చిందాకా ఉంచాలన్నమాట. అంటే నేను ఫస్ట్ టైం బ్లూ లైట్ రాకముందే తీసేసాను, అందుకని ఫింగర్ అండ్ అయితే యాడ్ అవ్వలేదన్నమాట. సో మీకోసం ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, అంటే ఇది కూడా సెట్ చేసి చూద్దాము. సారీ, ఓపెన్ అయింది. ఇప్పుడైతే ఈ ఫింగర్ అయితే సెట్ చేద్దాము. సో అలానే ప్రెస్ చేసి ఉంచాలన్నమాట. బ్లూ లైట్ అయితే వచ్చింది కదా, తర్వాత మళ్ళీ రెడ్ లైట్ అయితే వచ్చింది వెంటనే. ఓకే, ఇది కూడా సెట్ అయింది నాకు తెలిసి. ఓకే, ఓపెన్ అయింది. సో సింపుల్ అనమాట, అర్థమైంది. ఇప్పుడు వెంటనే మనకి ఈ 2 ఫింగర్స్ అయితే ఇప్పుడు ఇచ్చారు కదా స్టార్టింగ్, సో అవి పెట్టి అయితే చూద్దాము వస్తుందో రావట్లేదు. వచ్చేసింది. ఓకే, ఇప్పుడు అంటే మనం స్టార్టింగ్ ఏ ఫింగర్స్ అయితే పెడతామో ఆ 2 ఫింగర్స్ అయితే ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది అనమాట. ఇంకా వేరే వాళ్ళు పెడితే అంటే వేరే వేలు పెడితే అది. ఇప్పటికైతే మనం 4 ఫింగర్స్ అయితే సెట్ చేసాము. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ 2 ఫింగర్స్ ఎలా ఇచ్చారు కదా, అదేంటంటే ఎవరైతే ఫింగర్ పెడతారో వాళ్ళ ఫింగరే తీసుకునిద్ది. మళ్ళీ సెకండ్ ఫింగర్ ఎవరైతే పెడతారో వాళ్ళ ఫింగరే తీసుకునిద్ది అనమాట. మళ్ళీ ఫస్ట్ టైం వేరే ఫింగర్ పెడితే అయితే తీసుకోదు. సో ఇప్పుడైతే ఈ ఫింగర్ పెట్టి చూస్తున్నాను. ఓపెన్ అయింది. ఇదేంటి గైస్, నేను ఈ ఫింగర్ పెట్టలేదు కదా. గైస్ ఇదంతా ఓపెన్ అవుతుంది. ఏ ఫింగర్ పెట్టినా, నేను ఏ ఫింగర్ పెట్టినా ఓపెన్ అవ్వదు అనుకుంటున్నా మాన్యువల్లో చూసి, కానీ ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయితే వేస్ట్ కదా. సో గైస్ చూడండి, నేను ఏ ఫింగర్ పెట్టినా ఓపెన్ అవుతుంది గైస్. నాకు ఏందో ఇది నేను చాలా యూజ్ అవుతుంది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. మరి నాకు అంటే సెట్ చేయటం రావట్లేదో ఏంటో తెలీదు. ఇలా మొత్తం ఫింగర్స్ పెడితే ఫస్ట్ స్టార్టింగ్లో ఓపెన్ అవ్వలేదు. నేను ఎప్పుడైతే ఫింగర్ సెట్ చేశానో అప్పుడైతే ఓపెన్ అయిందనమాట. చూడండి ఓపెన్ అవుతుంది. దీనిలో ఏం రాసి ఉన్నారంటే ఇప్పుడు మాన్యువల్గా మనం ఏ ఫింగర్ ముందు సెట్ చేసుకుంటే ఆ ఫింగర్ మాత్రమే ఓపెన్ అవుతుందని చెప్పారు. కానీ ఇది అన్ని ఫింగర్స్ పెట్టిన తర్వాత ఫస్ట్లో ఓపెన్ అవ్వలేదు, కానీ ఒకసారి సెట్ చేసిన తర్వాత అయితే మొత్తం ఓపెన్ అవుతాయి అనమాట. ఇంకా ఎలా చేయాలి ఏమో అర్థంగా. అరే ఫింగర్ ఇట్లా టచ్ అవ్వగా
ఫింగర్ కూడా కాదు, పక్కన టచ్ అయినా ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఇట్లా పెట్టినా ఓపెన్ అవుతుంది. ఇంక ఎలా సెట్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఆత్రంగా అయితే తీసుకున్నాను. ఆత్రంగా అయితే తీసుకున్నాను అనమాట. కానీ ఇదేంటో అర్థం కావట్లేదు, మొత్తం ఓపెన్ అవుతుంది. సో గైస్ ఇదే ఎలా ఇంకా నాకు ఇంకా సెట్ అవ్వదు అనిపిస్తుంది అనమాట. మీలో ఎవరికైనా ఇది ఎలా ప్రాపర్గా వాడాలో తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే దీనిలో మాన్యువల్లో ఇచ్చినట్లయితే నేనైతే చేశాను అనమాట. కానీ నాకు ఎందుకో ఇది అవ్వట్లేదు, మొత్తం ఓపెన్ అవుతుంది. సో ఇంకెలా చేయాలి ఏంటనేది కామెంట్ చేయండి. ఇక దీనికి వచ్చేసరికి మోక్ లాక్ అన్న ఒకటి ఉంటుందంట మనకి ఎమర్జెన్సీ పర్పస్ మీద. ఎన్నిసార్లు బటన్ ప్రెస్ అంటే బ్లూ లైట్ వస్తుంది కదా, ఒక్క ఫింగర్తో మనం ఒక నెంబర్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. 3 times బ్లూ లైట్ వచ్చే వరకు 3 times నొక్కి అలా వదిలేసి మళ్ళీ రెడ్ లైట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇప్పుడు 3, 4, 5 నెంబర్ సెట్ చేయాలనుకుంటే అలా 3 times ఒకసారి బ్లూ లైట్ వచ్చే వరకు, తర్వాత రెడ్ లైట్ వచ్చిన తర్వాత మళ్ళీ 4 times, తర్వాత మళ్ళీ రెడ్ లైట్ వచ్చిన తర్వాత 5 times అనమాట. అలా 3, 4, 5 నెంబర్ అలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా ఫింగర్ ప్రింట్ లేనప్పుడు అలా అన్నిసార్లు ప్రెస్ చేస్తే మనకి ఆ లాక్ అయితే ఓపెన్ అవుతుంది. సో అవైతే రాసున్నారనమాట. కానీ నాకు ఎందుకని ఇవన్నీ ఓపెన్ అవుతుంది, నాకు అంటే యూస్ఫుల్ అనిపించలేదన్నమాట. మరి వాళ్ళు ఎలా చెప్పారో ఏంటో నాకు అర్థం కాలేదు. అలా లేకపోతే నాకు ఇది ఎలా సెట్ చేయాలో తెలియలేదు. నాకు ఈ లాక్ వచ్చేసరికి 1000 రూపీస్ అయితే పడింది ఫ్లిప్కార్ట్లో. కానీ నాకు చాలా వేస్ట్ అనిపించింది అనమాట. స్టార్టింగ్లో మాన్యువల్ అదంతా చూసి సరే అది చెప్పినట్టు చేస్తుంటే వర్క్ అవుతుందన్న హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఏ ఫింగర్ పెట్టినా మొత్తం ఓపెన్ అవుతున్నాయి కదా, ఏడో నాకు అర్థమే కాలేదనమాట. ఇలాంటి ఫింగర్ ప్రింట్ లాకర్ ఎవరైనా వాడుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నాకంటే నేను తప్పుగా ఏమన్నా సెట్ చేసానా ఏంటనేది. కానీ మాన్యువల్ ఎలా ఉందో అలా చేశాను, నాకైతే వర్క్ అవ్వలేదు, నాకైతే వేస్ట్ అనిపించింది. ఎవరైనా వాడుంటే మీకు ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. తప్పకుండా కామెంట్ చేయండి గైస్ ఎలా వాడాలి ఏంటనేది. నేనైతే నాకు తెలిసినంత వరకు ఎలా ఉంది ఏంటనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇక ఏమైనా తప్పు చేస్తుంటే మీరు కామెంట్ చేస్తుంటే నేను దానిలో నుంచి చూసి నేర్చుకోవడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా కామెంట్ చేయండి.